నమస్కారం ఖాద్రి న్యూస్ కు స్వాగతం. నా పేరు విజయ్. బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు. $70 కోట్లతో అన్ని మండలాల్లో అన్ని గ్రామాలకు తార్ రోడ్లు త్వరలో వేస్తాం. శాసనసభ్యుల హామీ. నల్ల చెరువులో రోడ్డు పనులకు భూమి పూజ. కద్రి పంచాయతీరాజ్ డివిజన్ కార్యాలయం వద్ద కొనసాగుతున్న సిపిడబ్ల్యూఎస్ కార్మికులు రిలే దీక్షలు. కరాటే ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక దృఢత్వంతో పాటు ఏకాగ్రతలు లభిస్తాయి. వక్తల ఉద్ఘాటన. కదిరిలో కరాటే విద్యార్థుల సాహస ప్రదర్శన. వివరాలు చూద్దాం. అనంతపురం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు కార్యక్రమం కింద చేపడుతున్న నిర్మాణ పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యాశాఖకు ఆ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశించారు. ఆయన అనంతపురం వచ్చిన సందర్భంగా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మంత్రిని ఆర్ఎన్బి అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిసి మొక్కును బహూకరించారు. ఈ సందర్భంగా జిల్లాలో నాడు నేడు కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, నిర్మాణ పనుల గురించి మంత్రి కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, ఇప్పటికే ప్రారంభించిన తరగతులకు విద్యార్థుల హాజరు శాతం గురించి కూడా మంత్రి ఆరా తీశారు. ఈ నెల 23వ తేదీ నుండి 6, 7, 8 తరగతులు ప్రారంభించాల్సి ఉందని, దానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రి జిల్లా కలెక్టర్కు సూచించారు. మంత్రి జిల్లాకు చేరుకొని అతనికి అతిథి గృహం వద్ద అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతపురం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు కార్యక్రమం కింద చేపడుతున్న నిర్మాణ పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యాశాఖకు ఆ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశించారు. ఆయన అనంతపురం వచ్చిన సందర్భంగా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మంత్రిని ఆర్ఎన్బి అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిసి మొక్కును బహూకరించారు. ఈ సందర్భంగా జిల్లాలో నాడు నేడు కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, నిర్మాణ పనుల గురించి మంత్రి కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, ఇప్పటికే ప్రారంభించిన తరగతులకు విద్యార్థుల హాజరు శాతం గురించి కూడా మంత్రి ఆరా తీశారు. ఈ నెల 23వ తేదీ నుండి 6, 7, 8 తరగతులు ప్రారంభించాల్సి ఉందని, దానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రి జిల్లా కలెక్టర్కు సూచించారు. మంత్రి జిల్లాకు చేరుకొని అతనికి అతిథి గృహం వద్ద అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామీణ ప్రాంతాలను పట్టణాలకు అనుసంధానం చేస్తూ అన్ని పల్లెలకు త్వరలో 70 కోట్ల వ్యయంతో తార్ రోడ్లు నిర్మిస్తామని కదిరి శాసనసభ్యులు డాక్టర్ సిద్ధారెడ్డి తెలిపారు. ఈ రోజు కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండలం పాత రైల్వే స్టేషన్ నుండి గాండ్లపెంట మండలం మలమీదపల్లి వరకు 6 కిలోమీటర్లు పాడైపోయిన రోడ్డు మీద 1,23,00,000 వ్యయంతో నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ప్రసిద్ధ పాలపాటి దిన్నె క్షేత్రంలో ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని పూజలు అర్పించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అనంతరం రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. నల్లచెరువు జాతీయ రహదారి నుండి దేవరింటిపల్లి, పాలపాటి దిన్నె మీదుగా కొత్తపల్లికి అనుసంధానిస్తూ రోడ్లను మరో 4 లేదా 5 మాసాల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల నుండి 108, 104 వాహనాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా కదిరి నియోజకవర్గంలో అన్ని మండలాల్లోని గ్రామాలన్నింటికి 70 కోట్ల వ్యయంతో త్వరలో తార్ రోడ్డు నిర్మిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆనందరెడ్డి, దశరథ రామయ్య, రమణారెడ్డి, నిరంజన్ రెడ్డి, నరసింహారెడ్డి, జయచంద్రారెడ్డి, లక్ష్మీపతి నాయుడు తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాలను పట్టణాలకు అనుసంధానం చేస్తూ అన్ని పల్లెలకు త్వరలో 70 కోట్ల వ్యయంతో తార్ రోడ్లు నిర్మిస్తామని కదిరి శాసనసభ్యులు డాక్టర్ సిద్ధారెడ్డి తెలిపారు. ఈ రోజు కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండలం పాత రైల్వే స్టేషన్ నుండి గాండ్లపెంట మండలం మలమీదపల్లి వరకు 6 కిలోమీటర్లు పాడైపోయిన రోడ్డు మీద 1,23,00,000 వ్యయంతో నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ప్రసిద్ధ పాలపాటి దిన్నె క్షేత్రంలో ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని పూజలు అర్పించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అనంతరం రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. నల్లచెరువు జాతీయ రహదారి నుండి దేవరింటిపల్లి, పాలపాటి దిన్నె మీదుగా కొత్తపల్లికి అనుసంధానిస్తూ రోడ్లను మరో 4 లేదా 5 మాసాల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల నుండి 108, 104 వాహనాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా కదిరి నియోజకవర్గంలో అన్ని మండలాల్లోని గ్రామాలన్నింటికి 70 కోట్ల వ్యయంతో త్వరలో తార్ రోడ్డు నిర్మిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆనందరెడ్డి, దశరథ రామయ్య, రమణారెడ్డి, నిరంజన్ రెడ్డి, నరసింహారెడ్డి, జయచంద్రారెడ్డి, లక్ష్మీపతి నాయుడు తదితరులు పాల్గొన్నారు.
నల్లచెరువు మండలం నల్లచెరువు పాత స్టేషన్ నుండి మల్లమీదపల్లి వరకు ఈరోజు తారు రోడ్డుకి భూమి పూజ కార్యక్రమం చేపట్టింది. 1,23,00,000 రూపాయల అంచనా వ్యయంతో పూర్తిగా పాడైపోయిన రోడ్డుని దాదాపు 6 కిలోమీటర్ల పాటు తొందరలో తారు రోడ్డు వేయడం జరుగుతుంది. అదేవిధంగా NH నేషనల్ హైవే నుంచి దేవరింటిపల్లి మీదుగా ఇదే రోడ్డుకు ఈ రోడ్డు కూడా కనెక్ట్ చేసే రోడ్డు కూడా పనులు ఇప్పటికే ప్రారంభమైంది. వచ్చే 2-3 మాసాల్లో ఈ 2 రోడ్లు కూడా పూర్తి చేస్తాను. మరి పాల్పాటి దీన్ని ఆంజనేయ స్వామి వారి యాత్రికులకి పూర్తి అనుకూలంగా 2 రోడ్లు కూడా ఈరోజు తారు రోడ్లు వేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఇప్పటికే చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి నల్లజోడువారిపల్లి రోడ్డు అయితేనే, అదేవిధంగా ఇందుకూరుపల్లి రోడ్లు, చాలా రోడ్లన్నీ కూడా ఏవైతే పెండింగ్లో ఉన్న రోడ్లన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ప్రతి పల్లెకు కూడా యాక్సెస్ రోడ్డు ఉండాలనేటువంటి ఒక ఆలోచనతో పొద్దున 104 కానీ 108లు కానీ పోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు, ప్రతి పల్లెకు కూడా తార్ రోడ్డు కానీ సీసీ రోడ్డు కానీ ఉండాలన్న ఆలోచనతో ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపుగా 70 కోట్ల రూపాయలతో దాదాపు 100 పైచీలకు గ్రామాలకు ఈరోజు అన్నీ కూడా యాక్సెస్ రోడ్లు వేస్తూ ఉన్నాం. అన్ని మండలాల్లో కూడా ఇప్పటికే పనులు జరుగుతూ ఉన్నాయి. వచ్చే 4-5 మాసాల్లో ఇవన్నీ కూడా పూర్తయితే దాదాపుగా 100 గ్రామాలకి అటు ఈఏపీ ద్వారా, పంచాయతీ రోజు ద్వారా కానీ, NRGS ద్వారా కానీ, అదేవిధంగా PMGSY ద్వారా కానీ 100 గ్రామాలకు పైచిలకు రోడ్లన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచే కార్యక్రమం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. పంచాయతీరాజ్ పరిధిలోని గ్రామీణ నీటి సరఫరా శాఖలో గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్టు కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 20వ తేదీన ప్రారంభించిన 25 వరకు రిలే దీక్షలు కొనసాగుతాయని తెలిపారు. కదిరి RWS కార్యాలయం ఎదుట రిలే 2వ రోజు CITU ఆధ్వర్యంలో కొనసాగాయి. గ్రామీణ ప్రాంతాల్లో CPWS కార్మికులుగా పనిచేస్తూ ఉండగా వీరికి గత 10 నెలలుగా వేతనాలు చెల్లించలేదని, గట్టిగా ప్రశ్నించే వారిపై తప్పుడు ఆరోపణలతో విధుల నుండి తొలగిస్తూ తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని CITU ఆరోపించింది. కదిరిలో రిలే దీక్షలో పాల్గొన్న వారికి CITU సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా CITU నాయకులు GL నరసింహులు, సాంబా తదితరులు మాట్లాడుతూ కార్మికుల పేరిట చెల్లించాల్సిన ప్రావిడెంట్ ఫండ్ మొత్తాలను కూడా కాంట్రాక్టర్లు చెల్లించకుండా స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. వేతనాలు అడిగితే సగం వేతనమే ఇస్తామని, ఇష్టం ఉంటే పని చేయండి లేకుంటే మానుకోమని బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. కేవలం 3,000 రూపాయల వేతనంతో 24 గంటలు పనిచేయడం ఎలాగని వారు ప్రశ్నించారు. కనుక కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని, బకాయి వేతనాలు తక్షణం చెల్లించాలని, స్వాహా చేసిన ప్రావిడెంట్ ఫండ్ మొత్తాలను కార్మికులకు వాపసు చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ పరిధిలోని గ్రామీణ నీటి సరఫరా శాఖలో గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్టు కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 20వ తేదీన ప్రారంభించిన 25 వరకు రిలే దీక్షలు కొనసాగుతాయని తెలిపారు. కదిరి RWS కార్యాలయం ఎదుట రిలే 2వ రోజు CITU ఆధ్వర్యంలో కొనసాగాయి. గ్రామీణ ప్రాంతాల్లో CPWS కార్మికులుగా పనిచేస్తూ ఉండగా వీరికి గత 10 నెలలుగా వేతనాలు చెల్లించలేదని, గట్టిగా ప్రశ్నించే వారిపై తప్పుడు ఆరోపణలతో విధుల నుండి తొలగిస్తూ తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని CITU ఆరోపించింది. కదిరిలో రిలే దీక్షలో పాల్గొన్న వారికి CITU సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా CITU నాయకులు GL నరసింహులు, సాంబా తదితరులు మాట్లాడుతూ కార్మికుల పేరిట చెల్లించాల్సిన ప్రావిడెంట్ ఫండ్ మొత్తాలను కూడా కాంట్రాక్టర్లు చెల్లించకుండా స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. వేతనాలు అడిగితే సగం వేతనమే ఇస్తామని, ఇష్టం ఉంటే పని చేయండి లేకుంటే మానుకోమని బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. కేవలం 3,000 రూపాయల వేతనంతో 24 గంటలు పనిచేయడం ఎలాగని వారు ప్రశ్నించారు. కనుక కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని, బకాయి వేతనాలు తక్షణం చెల్లించాలని, స్వాహా చేసిన ప్రావిడెంట్ ఫండ్ మొత్తాలను కార్మికులకు వాపసు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల్ని రెగ్యులర్ చేయాలని చెప్పి, అట్లాగే ఇప్పటివరకు తొలగించినటువంటి కార్మికుల్ని పనిలో పెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ గత 2 రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా రిలే దీక్షలు చేపడుతున్నాం. దానిలో భాగంగానే కదిరిలో కూడా నిన్న ప్రారంభమైనాయి. ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత గతంలో పనిచేసే వాళ్ళందరినీ కూడా CPWS ఎవరైతే పనిచేస్తున్నారు అట్లాంటి వాళ్ళందరూ కూడా రాజకీయాలు ఆపాదించి వాళ్ళని తొలగించేశారు. దాదాపు మన తలుపుల మండలంలో 11 మంది కార్మికుల్ని నిర్దాక్షిణంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా
కేవలం రాజకీయ దురుద్దేశంతో వాళ్ళందరూ తొలగించిన వాళ్ళందరూ ఈరోజు రోడ్ల మీద పడ్డారు. అలాగే ఈ జిల్లాలో కూడా అనేక చోట్ల ఈ స్కీమ్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా రాజకీయాలు ఆపాదించి ఈరోజు తొలగించే పని పెట్టుకున్నారు. దాంతోపాటు ఇప్పటికి కూడా కొన్ని నెలల నుంచి పెండింగ్ జీతాలు ఉన్నాయి. 11-12 నెలలు అయితే జీతాలు పెండింగ్లో ఉన్నాయి. కాంట్రాక్టర్లు సక్రమంగా చెల్లించడం లేదు. అట్లే పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కూడా వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా దాన్ని కాంట్రాక్టర్లు కట్టకుండా ఈరోజు కార్మికుల యొక్క శ్రమను దోచుకునే పద్ధతి ఈరోజు సిపిడబ్ల్యూ స్కీమ్లో కొనసాగుతోంది. ఇవన్నీ కూడా ఇటువంటి రాజకీయ వేధింపులు, అధికారుల యొక్క కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతూ ఉన్నా కూడా జిల్లా స్థాయి అధికారులు ఎవరైతే ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఉన్నారో వాళ్ళు చర్యలు తీసుకోవడంలో ఈరోజు వెనకడుగు వేస్తూ ఉన్నారు. అలాగే ఇవన్నీ కూడా కాంట్రాక్టర్లు చేసే లోపాలు ఇట్లాంటివన్నీ కూడా అధికారులకు తెలుసు. అయినప్పుడు కూడా వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి అధికారులు చాలా ఇబ్బంది అంటే భయపడే పరిస్థితి కనపడుతుంది. అంటే ప్రధానంగా సిపిడబ్ల్యూఎస్లో ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు రాజకీయ అండ ఉండడంతో ఈరోజు వాళ్ళు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారు, అక్రమంగా తొలగింపులు చేస్తూ ఉన్నారు. అందుకనే మీ ప్రభుత్వాన్ని అలాగే ఈ జిల్లా అధికార యంత్రాంగం డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఎవరైతే కాంట్రాక్టర్లు ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత సిపిడబ్ల్యూఎస్లో ఉన్నారో అట్లాంటి వాళ్ళందరూ కూడా ఎవరినైతే అక్రమంగా కార్మికులు తొలగించారో అట్లాంటి వాళ్ళందరినీ కూడా తక్షణమే పనిలోకి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు కనీస వేతనం ఈరోజు 800 రూపాయల నుంచి పని చేసినారు. 10 ఏళ్ళు పని చేస్తే 6,000 రూపాయలు జీతం ఇస్తున్నారు. ఇది ఎక్కడ సరిపోతుందో ప్రభుత్వం ఆలోచన చేయాలి. కనీస వేతనం 21,000 రూపాయలు ఉండాలని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది. అంటే ఈ రకంగా పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకుని కార్మికులు జీతాలు కనీసంగా 21,000 రూపాయలు ఉంటే తప్ప వాళ్ళ కుటుంబం బతకడం సాధ్యం కాదని ఈరోజు సుప్రీంకోర్టు చెప్తే దాన్ని అమలు చేయడానికి ఈరోజు ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. ఈ రాష్ట్రంలో అయితే కనీస వేతనాల సలహాల బోర్డు నియమించి 10 ఏళ్ళు అవుతా ఉంది. జగన్ గారు ఏమో నేను కార్మికుల పక్షం, పేదల పక్షం, రైతుల పక్షం అని చెప్పి ఆయన నిజంగా ఈ 2 ఏళ్ల కాలంలో ఆయన అధికారులకు వచ్చి 1 సంవత్సరం అవుతా ఉంది. కనీస వేతనాల సలహాల బోర్డు ఎందుకు ఏర్పాటు చేయాలో సమాధానం చెప్పాలి. ఈరోజు ఆ బోర్డు లేకపోవడం మూలంగానే ఇష్టారాజ్యంగా కాంట్రాక్టర్లు 5,000 రూపాయలు 4,000 రూపాయలు ఇచ్చి పని చేయించుకుంటున్నారు. అంటే కార్మికుల శ్రమని కాంట్రాక్టర్ పాలు చేయడానికి ఈరోజు ఉద్దేశించినట్టు ప్రభుత్వాల యొక్క వైఖరి కనపడతా ఉంది తప్ప నిజంగా కార్మికుల పక్షాన్ని ప్రభుత్వం లేదనేది స్పష్టంగా అర్థమవుతోంది. అందుకనే తక్షణమే డిమాండ్ చేస్తున్నాం. ఈ జిల్లాలో ఉన్నటువంటి సిపిడబ్ల్యూఎస్ ఎవరైతే పనిచేస్తున్నారో అట్లాంటి కార్మికులు అందరూ కూడా 21,000 రూపాయలు అమలు చేయాలి. అలాగే ఎవరైతే ఈ కార్మికులకు సంబంధించినటువంటి ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ కట్టకుండా కార్మికుల సొమ్మును దోచుకున్నటువంటి కాంట్రాక్టర్ ఉన్నారో అట్లాంటి వారిపైన చర్యలు తీసుకొని తక్షణమే వాళ్ళ కాంట్రాక్టర్ను రద్దు చేసి బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ నియోజకవర్గంలో తలుపుల్లో 11 మందిని తొలగించారు. అలాగే అలుగుండి దగ్గర కూడా తొలగిస్తామని చెప్పి భయప్రాంతాలు గురి చేస్తా ఉన్నారు. తనకల్లో అంటే ఏ రకంగా తీసుకున్నా కూడా ఈ కదిరి నియోజకవర్గంలో కూడా సిపిడబ్ల్యూఎస్ లో పనిచేస్తున్న కార్మికులకి రాజకీయాలను ఆపాదించి వాళ్ళ కాంట్రాక్టర్ల యొక్క మనుషులను పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇట్లాంటి కార్మికులను భయపడించి మేము ఇళ్లకు పంపిస్తామని చెప్పి బెదిరింపు ద్వారా ఈ రోజు కాంట్రాక్టర్లు పాల్పడుతున్నారు. దానికి సంబంధించి శాసనసభ్యులకు కూడా ఈ విషయం తెలిసినప్పుడు కూడా ఆయన కూడా నేనేం చేయలేను, ఇది అధికారుల చర్య అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి స్పష్టంగా లక్ష్మీ మెటల్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో అది స్వయంగా ఎమ్మెల్యే గారికి సంబంధించినటువంటి సంస్థ అది. కాబట్టి దీనికి బాధ్యత మీరే తీసుకోవాలి. ఈ నియోజకవర్గ ప్రజలకి ఈ రకంగా అన్యాయం జరుగుతూ ఉంటే కార్మికులు రోడ్డును పడుతూ ఉంటే ఎందుకని మీరు జోక్యం చేసుకోని చెప్పి అడుగుతున్నాం. కాబట్టి తక్షణమే ఈ కాంట్రాక్టర్ విధానం కాంట్రాక్టర్ మీరే కాబట్టి ఈ ఎవరైతే అక్రమంగా తొలగించిన కార్మికులు ఉన్నారో 11 మంది తలుపుల్లో వాళ్ళని పనిలోకి తీసుకోవాలి. అలాగే ఈ నియోజకవర్గంలో ఎవరిని కూడా తొలగించమని ఒక భరోసా మీరు ఇవ్వాలి. ఆ రకమైన బాధ్యత ఎమ్మెల్యేగా మీ మీద ఉంది. దాన్ని మర్చిపోయే రోజు రాజకీయాలు ఆపాదించి కార్మికులను రోడ్ల పాలు చేస్తే ఆ రకంగా మీ యొక్క రాజకీయ భవిష్యత్తుకి నష్టం కలుగుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఇప్పటికైనా సరే ప్రభుత్వం కాంట్రాక్ట్ ఏదైతే సిపిడబ్ల్యూఎస్ లో పనిచేసిన కార్మికులను రెగ్యులర్ చేయాలి. వాళ్ళకి ఉద్యోగ భద్రత ఉంటే ఈ రోజు ఇట్లాంటి బెదిరింపులు ఉండేట్టుగా ఉద్యోగ భద్రత లేదు కాబట్టి కాంట్రాక్టర్లు మారినప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడు ఈ రోజు కార్మికుల్ని భయపెట్టి ఇళ్లకు పంపిస్తామని చెప్పి వెటిజాగ్రత్త చేయించుకునేటువంటి తక్కువ వేతనాలు ఇచ్చి వాళ్ళ శ్రమను దోచుకునే పద్ధతి కొనసాగుతోంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం సిపిడబ్ల్యూఎస్ లో పనిచేసే కార్మికులు రెగ్యులర్ చేయాలి. ఆ రకంగా తొలగించిన కార్మికులకి న్యాయం చేసి వాళ్ళు పనిలో పెట్టుకోవాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తాను. కార్తీక మాసం ఆరంభంతో చలికాలం కూడా ఆరంభమైనట్లే. మంచు కురుస్తూ చలి రోజు రోజుకు తీవ్రమవుతోంది. ఈ చలికాలం ప్రధానంగా పేద వృద్ధులకు గడ్డుకాలంగా చెప్పవచ్చు. ఈ చలికాలంలో పేద వృద్ధులకు కార్తీక మాసంలో దుప్పట్లు పంపిణీ చేస్తున్న గుత్తా చిన్న వెంకటరమణ కుటుంబం ఈ ఏడాది కూడా దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. కదిరి మున్సిపాలిటీ పరిధిలోని మూర్తిపల్లి గ్రామంలో నిరుపేద వృద్ధులకు కార్తీక శనివారం ఈ పంపిణీ కార్యక్రమాన్ని గుత్తా చిన్న వెంకటరమణ దంపతులు చేపట్టారు. కార్తీక మాసం ఆరంభంతో చలికాలం కూడా ఆరంభమైనట్లే. మంచు కురుస్తూ చలి రోజు రోజుకు తీవ్రమవుతోంది. ఈ చలికాలం ప్రధానంగా పేద వృద్ధులకు గడ్డుకాలంగా చెప్పవచ్చు. ఈ చలికాలంలో పేద వృద్ధులకు కార్తీక మాసంలో దుప్పట్లు పంపిణీ చేస్తున్న గుత్తా చిన్న వెంకటరమణ కుటుంబం ఈ ఏడాది కూడా దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. కదిరి మున్సిపాలిటీ పరిధిలోని మూర్తిపల్లి గ్రామంలో నిరుపేద వృద్ధులకు కార్తీక శనివారం ఈ పంపిణీ కార్యక్రమాన్ని గుత్తా చిన్న వెంకటరమణ దంపతులు చేపట్టారు.
తీసుకో. రామాదేవి ముత్తలు ముక్కోండి, అంతా ముక్కోండి, స్వామికి ముక్కోండి. వెనక్కి వచ్చి ముక్కమ్మా. రా బాబు ఇట్లా. సరే సరే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడు, దాంతో ఏం కానీ మా ఇక్కడ చూడు, ఎవరికొరకు ఇక్కడ ఇమ్మను. ఇక్కడ చూడండి. ఇక్కడ చూడు. వీళ్ళందరికీ ఫోటో తీసుకో. పిల్లలకు పిల్లలకి ముప్పై 33వ వార్డు మూర్తిపల్లి గుత్తా చిన్న వెంకట వైఎస్ఆర్ నాయకుడు 10 మందికి కార్తీక మాసంలో దుప్పట్ల పంపిణీ ప్రతి ఏటా 20 మందికి 30 మందికి ప్రతి ఒక్కరికి బీదవాళ్ళకు చలికి కప్పుకుండేకి ముసలి వాళ్ళకు దుప్పట్ల పంపిణీ చేశాము. ఇంటర్మీడియట్లో మంచి మార్కులతో పాటు ఎంసెట్, నీట్ వంటి క్వాలిఫైయింగ్ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించిన పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించేందుకు ఘన విద్యా ఎడ్యుకేషన్ గ్రూప్ ఆఫ్ ఫౌండేషన్ సిద్ధంగా ఉందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేష్ అన్నారు. ఈ సంస్థ తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగా 2013 నుండి పేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తూ ప్రోత్సహిస్తుందని ఆయన వివరించారు. నిరంతరం కరువు ప్రాంతమైన కదిరి ప్రాంతంలో పేద విద్యార్థులకు చేయూతనందించి వారి ఉన్నత చదువులకు సహాయ సహకారం అందించేందుకు తమ సంస్థ సిద్ధంగా ఉందని, కనుక ఇంటర్మీడియట్లో మంచి మార్కులు సాధించి పోటీ పరీక్షలో మంచి ర్యాంకులు సాధించిన పేద విద్యార్థులు తమను సంప్రదిస్తే వారికి చదువు పూర్తయ్యే వరకు ఆర్థిక సహాయం చేస్తామని, అదేవిధంగా నైతిక సహాయ సహకారాలు కూడా ఘన విద్యా ఫౌండేషన్ అందిస్తోందని, ఆసక్తి మరియు అవకాశం ఉన్న విద్యార్థులు తమను సంప్రదించాలని కోరారు. మ్యాటర్ చెప్పాలి. మేనేజింగ్ డైరెక్టర్ ఘన విద్యా ఎడ్యుకేషన్ గ్రూప్ ఆఫ్ ఫౌండేషన్ హైదరాబాద్ అండి. మా ఫౌండేషన్ తరఫున పేద విద్యార్థులకి ప్రొఫెషనల్ కోర్సెస్లో ఉచిత విద్య అందించే లక్ష్యంగా మేము పనిచేస్తున్నామండి. అదే ఉద్దేశంతో కదిరి లాంటి డాట్ ఏరియాస్లో మేము సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ కదిరి రావడం జరిగింది. మేము ఒక 2 రోజులు ఉంటాము ఇక్కడే. ఎవరైతే పేద విద్యార్థులు అలాగే ఇంటర్మీడియట్లో మంచి పర్సెంటేజ్ పాస్ అయ్యి ఎంసెట్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ వచ్చి సంప్రదించండి. మేము ఖచ్చితంగా మీకు ఉచిత విద్య అందించి మీకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అలాగే స్కూలింగ్ నడుస్తుంది. ఒకసారి మీరు స్కూలింగ్ చూసి మమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నం చేయండి.
ఖచ్చితంగా మేము మా సంస్థ ద్వారా మీకు ఉచిత వైద్యం అందించడమే కాకుండా మీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాం. కదిరి పట్టణంలోని మున్సిపల్ పాఠశాలలు, ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల వద్ద చెత్త కుప్పలు దర్శనమిస్తూ పందులకు ఆవాసాలుగా మారాయి. చెత్త కుప్పలను 4-5 రోజులకు లేదా వారానికి ఒకసారి తొలగిస్తూ ఉండడంతో ఈ కుప్పల చుట్టూ నివాసాలున్న ప్రజలు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. గతంలో మున్సిపాలిటీ పందుల తరలింపు చర్యలు చేపట్టినా అది 3 నెలల ముచ్చటైంది. పందులు స్లమ్ ఏరియాలో సంచరిస్తూ పరిస్థితులను మరింత దుర్భరంగా మారుస్తున్నాయి. కదిరి పట్టణంలోని నల్లగుట్ట వీధిలో గల ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతిగృహం పక్కన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి వీధిలో ఈ పందుల విహార కేంద్రం దర్శనమిస్తోంది. ఈ చెత్త కుప్పను మున్సిపల్ అధికారులు నిత్యం తొలగిస్తే కొంతమేరకు ప్రయోజనం ఉంటుందని, కానీ వారానికో లేక 5 రోజులకు ఒక్కసారి మాత్రమే తొలగిస్తున్న కారణం చేత చెత్త వీధుల్లో నిండిపోతుందని, వర్షం వస్తే చెత్త పూర్తిగా కుళ్ళి దుర్వాసన వస్తుందని, వీధి మొత్తం వ్యాపించి ఇళ్లలో తిండి కూడా తినలేని దుస్థితి ఏర్పడుతుందని వాపోయారు. దీనిపై కదిరి సిపిఎం కార్యదర్శి జిఎల్ నరసింహులు మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయమే చెత్త తొలగించడం ద్వారా చాలా వరకు సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. అంతేకాకుండా ఈ వీధి మట్టి రోడ్డు కావడంతో వర్షం వస్తే ఇక్కడ పెద్ద మురికినీటి గోడుగా ఏర్పడుతుందని, కనుక తక్షణమే ఇక్కడ సిమెంట్ రోడ్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్లో మంచి మార్కులతో పాటు ఎంసెట్, నీట్ వంటి క్వాలిఫైయింగ్ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించిన పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించేందుకు ఘన విద్యా ఎడ్యుకేషన్ గ్రూప్ ఆఫ్ ఫౌండేషన్ సిద్ధంగా ఉందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేష్ అన్నారు. ఈ సంస్థ తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగా 2013 నుండి పేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తూ ప్రోత్సహిస్తుందని ఆయన వివరించారు. నిరంతరం కరువు ప్రాంతమైన కదిరి ప్రాంతంలో పేద విద్యార్థులకు చేయూతనందించి వారి ఉన్నత చదువులకు సహాయ సహకారం అందించేందుకు తమ సంస్థ సిద్ధంగా ఉందని, కనుక ఇంటర్మీడియట్లో మంచి మార్కులు సాధించి పోటీ పరీక్షలో మంచి ర్యాంకులు సాధించిన పేద విద్యార్థులు తమను సంప్రదిస్తే వారికి చదువు పూర్తయ్యే వరకు ఆర్థిక సహాయం చేస్తామని, అదేవిధంగా నైతిక సహాయ సహకారాలు కూడా ఘన విద్యా ఫౌండేషన్ అందిస్తోందని, ఆసక్తి మరియు అవకాశం ఉన్న విద్యార్థులు తమను సంప్రదించాలని కోరారు. పందులు ఇక్కడే, పందులన్నీ చెత్తలోనే పొర్లుతూ ఉంటాయి, ఇక్కడే ఉంటాయి. వర్షం వస్తే నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళలో పొర్లుతాయి. చాలా దోమలు, దీనివల్ల చాలా వాసన, చాలా ఇబ్బందిగా ఉంది సార్ మాకు. చెత్త ఎత్తడం లేదు. ఏంటంటే ఇంటి ముందరికి నేరే గలీదంతా వచ్చేస్తుంది సార్. మేము 24 గంటలు ఇక్కడ చెత్త పక్కనే ఉంటుంది, మొత్తం ఉండే చెత్త అంతా ఇంటి ముందరనే ఉంటుంది సార్. ఏమంటే దీన్ని ఎవరు పట్టించుకోరు, ఎప్పుడో 4 రోజులకో వారానికో వస్తారు. అందరూ చెత్త ఎక్కువగా పెరిగిపోయింది సార్. ఇక్కడ జ్వరాలు, ఇంకొకటి ఒళ్ళు బాగాలేని మనుషులు చాలా మంది ఉన్నారు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు సార్ చాలా మంది. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మీరు దయచేసి ఎట్లా మాకే కొద్దిగా క్లీన్గా పెట్టండి సార్.
అయిపోయింది. ఇక్కడ ఏం చెత్త ఎత్తడం లేదు, ఏం చేయరు వాళ్ళు. అసలు ఏంది అంతా నిద్ర లేదు పందులతో. అసలు ఏంది ఇంట్లో కొట్లాడినట్లుంటుంది సార్. ఇక్కడ ఏమైనా ఎత్తేటట్టుగా చూడండి. డైలీ 2 రోజులకు ఒకసారి ఎప్పుడో ఒకసారి వస్తారు సార్ అంతే. ఇక్కడ అసలు రాను కూడా రారు వాళ్ళు. ఎక్కువ వర్షం పడితే ఈ రోడ్డే అసలు జనాలే నడిచేకి కూడా కష్టమైపోతుంది చాలా. అసలు ఏంది రచ్చరచ్చ దావంతా రచ్చరచ్చ. యాడ చూసినా కవర్లే, యాడ చూసినా పేపర్లే. పందులు చాలా పందులు దాడి ఎక్కువైపోయింది ముఖ్యంగా. వీధికి సంబంధించి చివరిలో ఈ హాస్టల్ దగ్గర చివరిలో చెత్త వేసే మామూలుగా ఇక్కడ వేస్తారు. దీన్ని ప్రతిరోజు క్లీన్ చేయడంలో మున్సిపల్ అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఈ వర్షాకాలం వస్తే వారం రోజులైనా 10 రోజులైనా కూడా ఈ చెత్తను ఎత్తుదామని ఆలోచన అధికారులకు రావడం లేదు. దీనివల్ల పందులు పెరిగిపోవడం, అలా కుక్కలు మొత్తం ఇక్కడ వేసిన చెత్త అంతా కూడా గాలి వస్తే ఇళ్ళ ముందర రావడం, ఈ చుట్టుపక్కల ఉన్న జనం అంతా కూడా ఆ వాసన భరించలేక ఇల్లు ఖాళీ చేసిపోయినారు. అన్నం తినడానికి కూడా సహించదు, అంత దుర్వాసన వస్తూ ఉంటుంది. అంటే ఇది చాలాసార్లు చాలామంది వీళ్ళ కౌన్సిలర్లు చెప్పినారు. మామూలు వాట్సాప్ గ్రూప్లో కూడా పెడతారు, ఈ చెత్త ఉంది ఎత్తండి ఎత్తలేదు. అట్లా చెప్పినప్పుడు మాత్రం, అట్లా పెట్టినప్పుడు మాత్రం అధికారులు వచ్చి హడావుడిగా చెత్త ఎత్తడం తప్ప మళ్ళీ రోజు చెత్త ఎత్తుదామనే ఆలోచన మున్సిపల్ అధికారులు రావడం లేదు. వాళ్ళేమో రోజు మేము చెత్తను ఎత్తుతున్నాం, ప్రతిరోజు కూడా చెత్తను సేకరించే పని పెట్టుకున్నామని చెప్పి ఇల్లు తిరుగుతున్నామని చెప్పి మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. అట్లాంటి ఇక్కడ వారం ఇప్పుడు 4 రోజులు 5 రోజులు అవుతా ఉంది. నిన్న వచ్చి క్లీన్ చేసిపోయినారు, ఇంకో 3-4 రోజులు రారు. అంటే రోజు చెత్తనైతే పని అయితే రెగ్యులర్గా జరగడం లేదనేది ఇట్లాంటి చూస్తే అర్థమవుతుంది. అందుకనే ప్రధానంగా మున్సిపాలిటీలు ఈ వీధి చివరిలో ఉన్నటువంటి చెత్త వేసే ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రతిరోజు ఖచ్చితంగా క్లీన్ చేయాలి. సపరేట్గా వెహికల్ పెట్టి ఇట్లాంటివన్నీ ఎత్తేస్తేనే ఎంతో కొంత వీధులు శుభ్రంగా ఉంటాయి తప్ప లేకపోతే ఊరికే చెత్తను ఎత్తుతున్నామని చెప్పి ఆటోలు పంపించి చెత్తను సేకరిస్తున్నామంటే దానివల్ల ఉపయోగం లేదు. ఇప్పటికే ఇక్కడ వర్షం వస్తే మామూలుగానే సిమెంట్ రోడ్ లేదు, ఇక్కడ అంతా మట్టి రోడ్డు. వర్షం వచ్చి నీళ్ళు ఆగిపోయి ఈ చెత్త కలిసిపోతే ఇళ్ళ పక్కన అంతా కూడా దుర్వాసన. రెండోది ఇక మొత్తం అంతా కూడా వ్యూవర్స్ కాలనీకి పోవాలన్నా కూడా లేదా కాలేజ్ సర్కిల్ నుంచి మొత్తం జనం అంతా కూడా ఇక్కడ నుంచే వస్తారు. ఇట్లా పోదామంటే ఆ రోడ్డు గతుకులు ఉంది కాబట్టి బండ్లు కూడా ఇట్లా పోతూ ఉంటారు. అంటే ఈ రకంగా ప్రజలు రాకపోకలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. ఇట్లాంటి చోట చెత్త వారం 10 రోజులైనా పట్టించుకోకపోతే ఎవరు చెప్పుకోవాలి? అందుకని మున్సిపల్ అధికారులు దీనిపై దృష్టి పెట్టాలి. అట్లే పక్కనే హాస్టల్ ఉంది, చిన్నపిల్లలు చదివే హాస్టల్లో దాదాపు 100 మంది పిల్లలు చదువుకుంటున్నారు. కనీసం వాళ్ళు అన్నం తిందామన్నా కూడా ఈ వాసన చూస్తే ఎవరు అన్నం తినే పరిస్థితి లేదు. పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఈ వర్షాకాలం వస్తే దోమలు పెరిగిపోవడం, లేకపోతే ఈ పందులు ఉండడం వల్ల, లేదా ఈ కుక్కల వల్ల ఈ రకరకాల జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి మున్సిపల్ అధికారులు పారిశుద్ధ్యం నివారణ చేపట్టాలంటే ప్రత్యేకంగా ఇట్లాంటి చోట ఎక్కడైతే వీధి చివరిలో చెత్త వేసే స్థలాలు ఉంటాయో ఇట్లాంటి చోట ప్రత్యేకంగా రోజు ఒక వెహికల్ని పెట్టి ఉదయం పూటే ఆ చెత్తలంతా కూడా ఎత్తేసే పని పెట్టుకుంటే ఎంతో కొంత శుభ్రంగా ఉంటాయి తప్ప లేకపోతే ప్రజలకి వర్షాకాలం ప్రారంభమైతే ఈ సీజనల్ వ్యాధులు బారిన పడక తప్పదు. కాబట్టి ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు ఇట్లాంటి చెత్త ఉన్నటువంటి ప్రదేశాల్లో ప్రత్యేకంగా కార్మికులు కేటాయించి, ఆ రకంగా వెహికల్ కేటాయించి ఆ చెత్తను ఎత్తాలని చెప్పి సిపిఎం పార్టీని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దేశంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక, పెట్టుబడిదారీ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త కార్మిక ఉద్యోగ సంఘాలు చేపట్టనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ సిఐటియు ముద్రించిన పుస్తకాన్ని కదిరి సిఐటియు కార్యాలయంలో ఈరోజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా సిఐటియు కార్యదర్శి ఈసీ వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులు జిఎల్ నరసింహులు మాట్లాడారు. ఈ నెల 26వ తేదీన చేపట్టనున్న సార్వత్రిక సమ్మె ఆవశ్యకతను వివరిస్తూ కార్మికులు, ఉద్యోగులు ఈ సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు హరినాథ్ రెడ్డి, సాంబశివ, ఫాజిల్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక, పెట్టుబడిదారీ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త కార్మిక ఉద్యోగ సంఘాలు చేపట్టనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ సిఐటియు ముద్రించిన పుస్తకాన్ని కదిరి సిఐటియు కార్యాలయంలో ఈరోజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా సిఐటియు కార్యదర్శి ఈసీ వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులు జిఎల్ నరసింహులు మాట్లాడారు. ఈ నెల 26వ తేదీన చేపట్టనున్న సార్వత్రిక సమ్మె ఆవశ్యకతను వివరిస్తూ కార్మికులు, ఉద్యోగులు ఈ సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు హరినాథ్ రెడ్డి, సాంబశివ, ఫాజిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 26వ తారీఖున కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టినటువంటి సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడం కోసం ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగ కార్మికులందరినీ పాల్గొనాలని సిఐటియు జిల్లా కమిటీగా పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ నెల 26వ తారీఖు జరిగే సమ్మె
చాలా ప్రాధాన్యత ఉంది. కేంద్ర ప్రభుత్వం కరోనాను అడ్డం పెట్టుకొని ఉద్యోగ కార్మిక ప్రజలందరినీ కూడా ఆర్థిక మాధ్యమంలో నిలవన ముంచేసింది. ఉద్యోగుల పట్ల కానీ, కార్మికుల పట్ల కానీ, ప్రజల పట్ల కానీ ఏమాత్రము గౌరవం లేకోకుండా వ్యవహరించడం జరుగుతోంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పినటువంటి విషయాలు, ప్రతి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది. ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు నల్లధనాన్ని వెనక్కి తీసి ఇస్తానని చెప్పింది. ఈ మాటలన్నీ గాలికి వదిలేసి ఈరోజు కార్మికులకు కానీ, ప్రజలకు కానీ ఏమాత్రం కూడా బాధ్యత లేకుండా వ్యవహరిస్తూ కేవలం పారిశ్రామిక పెట్టుబడిదారులకు ఊడిగం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. 20 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించి మొత్తం పారిశ్రామిక వాళ్లకు, పెట్టుబడిదారులకు అప్పనంగా అప్పగించినటువంటి పరిస్థితి ఉంది. ఆత్మనిర్భర అనే పేరుతో కోట్ల రూపాయలు కేటాయించి వాటిని కూడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టినటువంటి పరిస్థితి. ఈరోజు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో మొత్తం ఆ సంస్థలన్నింటినీ కూడా నిలువున పెట్టుబడిదారులకు, అదేవిధంగా విదేశీ, స్వదేశీ వాళ్లకు అప్పగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరించకూడదని చెప్పేసి, అట్లనే ఉద్యోగ కార్మికులకు రక్షణ కల్పించాలా, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత ఇవ్వాలని చెప్పేసి నవంబర్ 26వ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మెకు తలపెట్టడం జరిగింది. ఈ సమ్మెలో ఉద్యోగ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలనేది మనం పిలుపునిస్తున్నాం. అట్లనే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తే దానికి తలాడించడం తప్ప కార్మిక చట్టాలు కానీ, లేదా కర్షకులకు సంబంధించినటువంటి 3 చట్టాలు కొత్తగా తీసుకొని వచ్చింది. ఈ చట్టాలు వ్యతిరేకంగా ఉన్నాయి, దీనికి ఓటు వేయమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా సిగ్గు లేకోకుండా పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు వారికి సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా ఓటేసి రావడం జరిగింది. ఇక్కడ మాత్రం సిఐటిగా ఇతర పార్టీలు వాటిని వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తే మేము కూడా పోరాటంలో పాల్గొంటామని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ప్రజల్ని, ఉద్యోగ కార్మికుల్ని అంటే ఏదో పనికిమాలలాగా, తెలివి తక్కువలాగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. ఇది సరైనటువంటిది కాదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలన్నీ ఉద్యోగ కార్మికులందరికీ కూడా అమలు చేయాలని చెప్పేసి, ఆ రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని రెండింటినీ ఒత్తిడి తీసుకురావడం కోసం జరుగుతున్నటువంటి ఈ సమ్మెలో ఉద్యోగ కార్మికులందరూ కూడా పాల్గొని సమ్మెని జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపు. ఈరోజు బీజేపీ అధికారంలో రాకముందు ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను, పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్పి నల్ల డబ్బును తీసుకొచ్చి దేశ ప్రజలకి 10 లక్షల రూపాయల చొప్పున అందిస్తాం. ఈ రకంగా భారతదేశాన్ని ఒక ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందిన దేశంగా నేను మారుస్తామని చెప్పి మోడీ గారు ఎన్నికలకు ముందు వాగ్దానం ఇచ్చారు. ఇప్పటికి 6 సంవత్సరాలు అయింది ఆయన అధికారంలోకి వచ్చి, 2వసారి మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఇచ్చిన మాటలన్నీ కూడా, ఆ హామీలన్నీ కూడా ఈరోజు పక్కన పెట్టేశారు. ప్రత్యేకించి దేశంలో మతోన్మాదాన్ని, కుల ఉన్మాదాన్ని, మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టేటువంటి ఈ విధానాలు ఈ దేశంలో ఈరోజు పెచ్చబెరుగుతున్నాయి, ఆ రకంగా ఎక్కువైపోయినాయి. దాంతోపాటు ప్రధానంగా కార్మిక చట్టాలను, బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలను ఈరోజు నిర్వీర్యం చేసి భారతదేశంలో పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం చట్టాలని, 45 కార్మిక చట్టాలని 4 కోళ్లుగా మార్చిన దుర్మార్గమైన ఆలోచనకి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఒడిగట్టింది. ఇప్పటికే పార్లమెంట్లో, చట్టసభల్లో వాటిని కూడా ఆమోదింపు చేసుకున్నారు. రాబోయే 2-3 నెలల్లో వాటిని పూర్తిగా అమలు చేయడానికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇప్పుడు బ్రిటిష్ ఉన్నప్పుడే కార్మికులకి ఎంతో కొంత రక్షణ కావాలి, జీతం కావాలి, భద్రత కావాలి అని పోరాడితే ఆ బ్రిటిష్ ప్రభుత్వాన్ని కనికరించి చట్టం చేసిందేమో కానీ ఈ రోజు దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం కన్నా అన్యాయంగా పరిపాలన చేస్తూ ఉంది. కార్మికుల చట్టాలను సవరించి ఈరోజు పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం పనిచేసే విధంగా ఈరోజు బీజేపీ అడుగులేస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఈ రకంగా కార్మిక హక్కుల్ని కాలాయడానికి వ్యతిరేకంగా ఈరోజు ఈ సమ్మెలో ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే కరోనా సమయం చూసాం,
దాదాపు 8 నెలల నుంచి కరోనా మహమ్మారితో దేశం ప్రపంచమంతా వెలువలాడిపోయింది. ఆర్థిక వ్యవస్థ అంతా కుదేలైపోయింది. అనేక మంది అసంఘటిత కార్మికులు పని లేక ఇళ్లలో ఉండి పస్తులతో ఈ రోజు ఉన్నటువంటి దుర్భర స్థితి ఈ రోజు దేశంలో ప్రపంచవ్యాప్తంగా కనపడతా ఉంది. ఇట్లాంటి సమయంలో ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థని మళ్ళీ పుంజుకోవడానికి ఆత్మనిర్భరత పేరుతో 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. అదే ప్రజలకి మేము సహాయం చేస్తామన్నట్టు ఈ ప్యాకేజీ ప్రకటించాలని ఆచరణలో ఎక్కడా కూడా ప్రజలకు ₹1 చేతికి ఇచ్చింది లేదు. ప్రజల కొనుగోలు శక్తి పెరగడానికి కావాల్సినటువంటి సౌకర్యాలని ఆ రకంగా ఏర్పాటు చేయడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైంది. 20 లక్షల కోట్ల రూపాయలు కూడా పెట్టుబడిదారులకు పన్ను మినహాయింపులు రాయితీలకు కేటాయించారు తప్ప ఎక్కడా సాధారణ ప్రజానికానికి ఒక కార్మికునికి ₹1 డబ్బులు ఇచ్చింది లేదు. కనీసం డబ్బుల మాట పక్కన పెడితే చేతుల పని కల్పించడం ఈరోజు బీజేపీ ప్రభుత్వం విఫలమవుతా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పనులు ఆగిపోయినాయి. గ్రామీణ ఉపాధి హామీ పనికి నిధులు మొత్తం తగ్గించేశారు. పట్టణాల్లో ఈరోజు వ్యవసాయ పనులు వెళ్ళిపోయి పట్టణాలు ఉన్నటువంటి అనేక మంది కార్మికులు కూలి పనుల ద్వారా కల్లాడుతున్నారు. అంటే ఈ రకంగా కార్మికులకి ఈరోజు కరోనా కాలంలో కూడా కార్మికులు ఇబ్బందులు పడుతూ ఉంటే కనీసం కనికరం లేని ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నిలబడింది. కాబట్టి ఈ రకంగా కరోనా సమయాన్ని కూడా పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చడం కోసం వాడుతున్నారు తప్ప మోడీ గారు కార్మికుల ప్రజల సంక్షేమం కోసం మాత్రం ఈ రకంగా సంక్షేమం నుంచి గట్టెక్కించడానికి మాత్రం తీసుకున్న చర్యలు నామమాత్రం అనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఈ మధ్య కాలంలోనే వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చారు. విజయమాల్య, నీరవ్ మోడీ లాంటి వాళ్ళకు దేశంలో డబ్బులు తీసుకొని ఎగ్గొట్టి ఇతర దేశాలు పోయిన వాళ్ళకి రాయితీలు ఇచ్చి అప్పులన్నీ మాఫీ చేసి మళ్ళీ దేశానికి పిలిపించే పని పెట్టుకున్నారు తప్ప ఈ రకంగా పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి ఈ రకంగా ఈ దేశంలో అనేక మతోన్మాద దాడులు చూస్తున్నాం. మహిళల లక్ష్యం లేకుండా పోతోంది. అలాగే ఈ మధ్య కాలంలో ప్రమాదకరమైనటువంటి వ్యవసాయ రంగాన్ని ముక్కలు చేసి పెట్టుబడిదారులకు అప్పచెప్పేటువంటి 3 బిల్లులు తీసుకొచ్చారు. నిత్యావసర చట్టాన్ని సవరించారు. స్వేచ్ఛ మార్కెట్ పేరుతో ఈ రకంగా స్వేచ్ఛ వాణిజ్యం పేరుతో మొత్తం వ్యవసాయ రంగాన్ని కూడా ముక్కలు చేసేసి ఈరోజు కార్పొరేట్లకు అప్పచెప్పే పని ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని చెప్తే ఎవరికి ఉపయోగపడుతుంది? మన రాష్ట్ర ఉదాహరణకి మన రాష్ట్రాన్ని తీసుకుంటే 90% ఈరోజు చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. 3 ఎకరాలు 4 ఎకరాల భూములు రైతులు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళతో పంటలు పోయి ఎక్కడ పోయి అమ్ముకుంటారు? అంటే ఈ రకంగా పంటలు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని చెప్పడం కాదు కావాల్సింది. రైతులు పండించే పంటకి గిట్టుబాటు ధర కల్పిస్తుందా లేదా బీజేపీ చెప్పాలి. గిట్టుబాటు ధర గ్యారంటీ చేస్తుందా లేదా చెప్పాలి. రైతుల ఆత్మహత్యలు నివారించడానికి ఏం చర్యలు తీసుకున్నారు చెప్పాలి. ఇవేవి చెప్పకుండా ఈరోజు రైతుల యొక్క ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఈరోజు వ్యవసాయ బిల్లును తీసుకొచ్చారు. వీటిని కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. నిత్యావసర సరుకులు ఎప్పుడైతే చట్టాన్ని సవరించారో దాని మూలంగా బియ్యం, పప్పు, బ్యాలు, నూనె ఇవన్నీ కూడా పెరిగిపోతున్నాయి. పెట్రోల్ డీజిల్ కూడా బాగా పెరిగిపోయినాయి. ఈ రకంగా ప్రజలపైన కూడా అనేకమైన భారాలు పడుతూ ఉన్నాయి. పన్నుల రూపంలో ఈరోజు ప్రజల నుంచి డబ్బులు దండుకుని కార్పొరేట్లకు రాయితీ ఇచ్చే పని బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి తక్షణమే బీజేపీ అనుసరిస్తున్నటువంటి రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసనగా ఈ నెల 26 జరుగుతున్న సమ్మెలో మొత్తం కార్మిక వర్గం అలాగే ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి పిల్లలు నిత్య వ్యాయామం ద్వారా శారీరక దృఢత్వం పెంపొందించుకోవడంతో పాటు మానసిక దృఢత్వం కూడా పెంపొందించుకోవచ్చని కదిరి ఐఓఎన్ ఐఎస్ఎఫ్ రవి అన్నారు. ఈరోజు కదిరి బాలురు జూనియర్ కళాశాలలో కియో జపాన్ షోటోకాన్ కరాటే డు అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు నేర్చుకున్న కరాటే విద్యను ప్రదర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కరాటే సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశానికి కరాటే మాస్టర్ అక్బర్ అలీ అధ్యక్షత వహించి కరాటే వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమానికి ఎస్ఏ రఫీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొని జూనియర్ కళాశాల అధ్యాపకులు మాట్లాడుతూ విద్యార్హతలు ఉంటే కరాటే నేర్చుకోవడం కేవలం ఆత్మరక్షణకే కాకుండా క్రమశిక్షణ కూడా అవలంబిస్తుందని, దానిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడం ద్వారా చక్కని ఏకాగ్రత ఏర్పడి చదువుల్లో మంచి ఫలితాలు సొంతం చేసుకోవడానికి వీలుందని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాహస ప్రదర్శనకు గగురుపాటును కలిగించింది. పిల్లలు నిత్య వ్యాయామం ద్వారా శారీరక దృఢత్వం పెంపొందించుకోవడంతో పాటు మానసిక దృఢత్వం కూడా పెంపొందించుకోవచ్చని కదిరి ఐఓఎన్ ఐఎస్ఎఫ్ రవి అన్నారు. ఈరోజు కదిరి బాలురు జూనియర్ కళాశాలలో కియో జపాన్ షోటోకాన్ కరాటే డు అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు నేర్చుకున్న కరాటే విద్యను ప్రదర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కరాటే సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశానికి కరాటే మాస్టర్ అక్బర్ అలీ అధ్యక్షత వహించి కరాటే వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమానికి ఎస్ఏ రఫీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొని జూనియర్ కళాశాల అధ్యాపకులు మాట్లాడుతూ విద్యార్హతలు ఉంటే కరాటే నేర్చుకోవడం కేవలం ఆత్మరక్షణకే కాకుండా క్రమశిక్షణ కూడా అవలంబిస్తుందని, దానిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడం ద్వారా చక్కని ఏకాగ్రత ఏర్పడి చదువుల్లో మంచి ఫలితాలు సొంతం చేసుకోవడానికి వీలుందని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాహస ప్రదర్శనకు గగురుపాటును కలిగించింది.
3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 2, 3. Breathing. ఇద్దరు నా పిల్లలు. ప్రోగ్రామ్ పెడితే రాను యాక్చువల్గా నేను అవాయిడ్ చేస్తాను సార్. మీరు చేసిన త్యాగాలకి, పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన త్యాగాలకి మా చిన్న సత్కారం సార్. థ్యాంక్ యూ. మన కరాటేని ఒలింపిక్లో జాయిన్ అవ్వడం వల్ల ఈ ఎస్ఎఫ్ స్కూల్ స్టూడెంట్స్లో కూడా మనకి ఇంక్లూడ్ అయింది. అది సంతోషించాల్సిన విషయం. ఇంకోటి ఏంటంటే ఎస్పెషల్లీ గర్ల్స్కి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్. పిల్లలకు కూడా మనం ఏదైనా చదువులో కానీ, ఎక్కడైనా మాట్లాడడంలో కానీ, ఏదైనా మనం చేయాలంటే మనకి కాన్ఫిడెంట్ ఉండాలి. ఆ కాన్ఫిడెంట్ ఒక కరాటేలో సాధ్యమవుతుంది. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా, చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు, గర్ల్స్ కానీ బాయ్స్ కానీ, ఫిజికల్ యాక్టివిటీస్ దీంతోపాటు మెంటలీగా చాలా ఉపయోగపడుతుంది. అందరూ ఖచ్చితంగా నేర్చుకుంటే బాగుంటుంది. మాస్టర్ అలీ గారి నేతృత్వంలో ఇలాంటి మంచి పనులు ఇంకా చేయాలని కోరుకుంటున్నాము. ఈ మధ్యకాలంలో చూస్తున్నాము ఆడపిల్లలకైతే ఇలాంటివి చాలా 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 అవసరము. అందుకని ప్రతి ఒక్కరూ కూడా మీ పిల్లల్ని కూడా జాయిన్ చేసి, మేము కూడా ఈరోజు చూసి ఇదవుతున్నాము, మా పిల్లల్ని కూడా జాయిన్ చేస్తాం, మీ పిల్లల్ని కూడా జాయిన్ చేసి ఇలాంటివన్నీ భవిష్యత్తులో ఆడపిల్లలకు మాత్రం చాలా అవసరం అనేసి నేను అందరికీ కోరుకుంటున్నాను. అవకాశం ఇచ్చి అందరికీ శుభాశీస్సులు. నిజంగా చాలా అద్భుతంగా ఉంది వీళ్ళ ప్రదర్శన. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, దాని తెలుగులోనే చెప్తాను.
ఏ సౌండ్ బాడీ ఈజ్ ఏ సౌండ్ హెల్త్ అని. అంటే మంచి బాడీ ఉంటే బాగా హెల్తీగా ఉంటుంది. ఆ మంచి బాడీ ఎప్పుడు వస్తుందంటే మీరు బాగా మానసికంగా ఎప్పుడు దృఢంగా ఉంటారంటే శారీరకంగా దృఢంగా ఉన్నారు. శారీరకంగా ఎప్పుడు దృఢంగా ఉంటారంటే మంచి మనం వ్యాయామము, ఈ కరాటే ఇట్లాంటివి ఉన్నప్పుడు దృఢంగా ఉంటారు. సో కాబట్టి పిల్లలందరూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ లేదా మనలో మన పట్ల మనకు ఆత్మవిశ్వాసం కలగాలంటే ఇట్లాంటి క్రీడలు కరాటేలే చాలా ముఖ్యము. సో కాబట్టి మీ పిల్లలు చేసిన చాలా అద్భుతంగా ఉంది నిజంగా. వాళ్ళ కార్యక్రమం టెంకాయ పాల్గొట్టడం కానీ ఇది చాలా నిజంగా మంచి విషయము. సో మంచి పౌరులుగా భారతదేశానికి అందించాలంటే మంచి వ్యాయామం కలిగి ఉండి మంచి కరాటే కలిగిన పిల్లలే అవసరం. కాబట్టి తర్వాత ఆడపిల్లలకి ఇందాక వక్తలు చెప్పినట్లు చాలా అవసరము. నిజంగా ఆడపిల్లలే కాదు ప్రతి ఒక్కరికి ఫ్యూచర్లో ఎట్లుంటుందంటే మగపిల్లలనే కాదు ఆడపిల్లల్ని ఎవరిపైనైనా దాడి చేసే అభిప్రాయం ఉంటాయి. సో అట్లాంటి స్వీయ రక్షణ కోసం కరాటేకి మించింది మరొకట్లేదు. సో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కరాటే మాస్టర్ గారికి ప్రత్యేక ఒక ప్రోగ్రాం ఇవ్వడానికి నాకు సహకరించినటువంటి స్కూల్ హెచ్ఎం సార్ గారికి, ముఖ్యంగా పిల్లల యొక్క తల్లిదండ్రులకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ప్రోత్సహించకపోయింటే ఈరోజు ఇంతమంది పిల్లలు వచ్చేవాళ్ళు కాదు, ఇంత బాగా నేర్చుకునే వాళ్ళు కాదు. ఉదయం మార్నింగ్ ఈ చలికి 6కే పిల్లలతో పాటు పేరెంట్స్ లేచి పిలుచుకొని వచ్చి వాళ్ళు ఇక్కడ వదిలి వాళ్ళు పక్కన వాకింగ్ చేసుకుంటూ పిల్లల యొక్క ఆరోగ్యం గురించి వాళ్ళు తీసుకున్నటువంటి శ్రద్ధను చూసి నాలో ఇంకా కొత్త ఉత్సాహం వచ్చింది, ఇంకా బాగా నేర్పించాలి పిల్లలకని చెప్పి. అందుకు ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం అండ్ సార్. అలాగే మన రఫీక్ సార్ గురించి చాలా మంచి వ్యక్తి. ఆయన ఎన్నో కేసెస్ డీల్ చేశారు. అంతేకాకుండా ముఖ్యంగా ఈ కరోనా సమయంలో చాలా మంది బాగా అబ్జర్వ్ చేసి ఉంటారు. కరోనా సమయంలో పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకున్నటువంటి శ్రద్ధ ఏదుందో దానివల్లే మేము ఈరోజు సుఖ సంతోషాలతో ఇళ్లలో ఫ్యామిలీతో పాటు ఉన్నాము. ఇది గుండె పైన చెయ్యి వేసుకొని ధైర్యంగా చెప్పగలుగుతాము. ఎందుకంటే వాళ్ళు తీసుకున్నటువంటి శ్రద్ధ వాళ్ళ ప్రాణాలను సైతం అడ్డుపెట్టి వాళ్ళు తీసుకున్నటువంటి కేర్ ఏది ఉందో దానివల్లే మేము ఈరోజు కదిరి ప్రాంతంలో ఎక్కువ శాతం కరోనా నుంచి బయటపడగలిగాం. అందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మన సిఏ రామచంద్ర సార్ రాలేదు, రామకృష్ణ సార్, ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన రఫీక్ సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ $70 కోట్లతో అన్ని మండలాల్లో అన్ని గ్రామాలకు తార్ రోడ్లు త్వరలో వేస్తాం. శాసనసభ్యులు హామీ. నల్ల చెరువులో రోడ్డు పనులకు భూమి పూజ. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కద్రి పంచాయతీరాజ్ డివిజన్ కార్యాలయం వద్ద కొనసాగుతున్న సిపిడబ్ల్యూఎస్ కార్మికులు రిలే దీక్షలు. కరాటే ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక దృఢత్వంతో పాటు ఏకాగ్రతలు లభిస్తాయి. వక్తల ఉద్ఘాటన. కదిరిలో కరాటే విద్యార్థుల సాహస ప్రదర్శన. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఖాద్రి టీవీ.